ఈ హైదరాబాద్లో సినిమా వాళ్ళకు సంబంధించినటువంటి డ్రగ్స్ విచారణ ఎందుకు మధ్యలోనే పోయింది? అసలు విషయం అది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ పైన, సన్బర్న్ పార్టీ పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో డ్రగ్స్ పైన ఎందుకు ఉక్కుపాదం మోపడం లేదు? సన్బర్న్కి సంబంధించినటువంటి కేసును ఎందుకు పునర్విచారణ చేయట్లేదు? అప్పుడు ఉన్నటువంటి ఈ సినిమా వాళ్ళకు ఉన్నటువంటి డ్రగ్స్ కేసు విషయంలో ఎందుకు పునర్విచారణ చేయడం లేదు? దానికి సంబంధించినటువంటి అంశంలో, డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశంలో ఈ సినిమా వాళ్ళను కావాలని కొందరు కాపాడినారు అనేటువంటి ఆరోపణలు చేశారు అప్పుడు. కానీ ఆ సినిమా వాళ్ళకి సంబంధించి నానా హడావుడి జరిగింది. ఆ ఎక్సైజ్ ఆఫీస్ ముంగట రోజు లైవ్లు, రోజు సినిమా వాళ్ళు రావడం, జనాలు రావడము, రోజు కొన్ని రోజుల పాటు అది సినిమా షూటింగ్ లాగా, జాతర లాగా సాగింది. అది మధ్యలోకి వచ్చింది. జనాలు మర్చిపోయారు, సినిమా వాళ్ళు మర్చిపోయారు, మీడియా మర్చిపోయింది. దానికి సంబంధించి అప్పుడు ఆరోపణలు చేసినటువంటి ప్రత్యర్థి పార్టీలు అనుకోండి, ప్రతిపక్ష పార్టీలు అనుకోండి, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీ అయింది. సన్బర్న్ అనేటువంటిది గచ్చిబౌలిలో జరిగినటువంటి సన్బర్న్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారు. అప్పటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడి బంధువులు దాంట్లో ఉన్నారు అని చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దానిపైన ఎందుకు విచారణ చేయట్లేదు? ఎందుకు పక్కకు పోయింది? అట్లా పక్కకు పోవడంతో ఈ సినిమా వాళ్ళు, నిజంగా సినిమా వాళ్ళు నిషేధిత డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళను మేము సినిమా అవకాశాలు ఇవ్వము, అవి నిషేధము, కాబట్టి ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారని తెలిస్తే మేము వాళ్ళకు సినిమా అవకాశాలు ఇవ్వమనేటువంటి ఒక మాట చెప్పగలిగితే ఎవ్వరు దానికి పోరు. ఎవరో బలహీనతలను పట్టుకొని దానికి సంబంధించి ఈ పార్టీకి పోవాలంటే ఒక్కొక్కరు 10 లక్షలు, 2 లక్షలు, 50 లక్షలు ఇట్లా రేట్లు పెట్టి అక్కడ పోయి ఆ పార్టీలలో పాల్గొన్నారు. ఏం చేసిరు? కొకైన్లు, ఈ డ్రగ్స్, ఓపియము ఇవన్నీ తీసుకొని ఆఖరికి గంజాయి నిషేధము, మిగిలినటువంటి డ్రగ్స్ నిషేధము. నిషేధిత డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, నిషేధిత డ్రగ్స్ గంజాయితో సహా మిగిలినటువంటి హుక్కా కేంద్రాల్లో ఎక్కడైనా సరే గంజాయి, మిగిలినటువంటి డ్రగ్స్ ఏ పేర్లున్నా సరే వాటికి, అవి ద్రవ రూపంలో ఉన్నా సరే, వాయు రూపంలో ఉన్నా సరే, ఘన రూపంలో ఉన్నా సరే, ఏవైనా సరే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి డ్రగ్స్ను తీసుకొని ఆనవాళ్లతో దొరికినటువంటి వాళ్లకు మేము సినిమాలో ఛాన్సులు ఇవ్వము అనేటువంటి నిర్ణయాన్ని సినిమా వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? దాంతో చాలామంది పోతారు కదా, అరే ఈ డ్రగ్స్ తీసుకుంటే మాకు దొరికిపోతే మా జీవితం ఆగమైపోతుంది, అటు కాకుండా ఇటు కాకుండా పోతామని. లేదు, డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు దొరికితే ప్రైవేట్ ఉద్యోగాలు కానీ లేదంటే ఇంకెక్కడైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ డ్రగ్స్ దొరికినటువంటి వాళ్ళను వెలేస్తామనేటువంటి మాట చెప్పాలి. అప్పుడు కానీ లేకపోతే జర్మనీలో ఈ గంజాయి తాగుడు అలవాటైపోయి జర్మనీలో ఒక 5 గ్రాములు 6 గ్రాములు గంజాయి తాగినా కూడా ఏం చేయలేనటువంటి స్థితిలో కంటే దాన్ని గవర్నమెంటు లీగల్ చేసేసింది. మేము గంజాయిని ఆపలేకపోతున్నాము, గంజాయి తాగే వాళ్ళను ఆపలేకపోతున్నాము. ఇది జర్మనీ దేశంలో జరిగింది. కాబట్టి కొంత మోతాదు వరకు వాళ్ళు గంజాయి తాగినా అది లీగలే అయిపోతున్నది, మేమేమి చేయలేకపోతున్నామని చేతులెత్తేసే దిశకి దేశము చేతులెత్తేసింది. గంజాయి తాగేవాళ్ళు దొంగతనంగా తాగి అది దొరతనం అయిపోయింది. ఇప్పుడు సమాజంలో వాళ్ళని మేము గుర్తించము, మేము వెలేస్తున్నాము, మేము సినిమా వాళ్ళు ఇప్పుడు నటి ఉంది, నటుల సంఘంలో వాళ్ళు ఉంటే కనుక మేము వాళ్ళ సభ్యత్వాన్ని తొలగిస్తాము అనేటువంటి మాట సినిమా వాళ్ళు కూర్చొని, సినిమా వాళ్ళంటేనే ఇప్పుడు బ్యాడ్ అయిపోతుంది, సినిమా వాళ్ళ పేరు వస్తేనే గలీజ్ అయిపోతుంది అనేటువంటి మాట, ప్లస్ డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళను సినిమాలలో గంజాయి తాగేటోళ్ళను, డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళను గొప్పగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఆ సినిమాలో మేము ఆడనివ్వమని ఎందుకు చెప్పట్లేదు? అయితే ఒక్కరు తీసుకుంటే కొన్ని లక్షల మంది ఉంటే ఒక్కరు తీసుకున్నంత మాత్రాన తప్ప అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతగా వచ్చిన వాళ్ళు, గతంలో ఆరోపణ వచ్చినటువంటి వాళ్ళందరినీ సినిమాలకు సంబంధించి వాళ్ళు డ్యాన్స్ మాస్టర్లు అయితే ఏ సంఘంలో ఉంటే నటుల, దర్శకుల, నిర్మాతల, వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఆ 24 విభాగాల్లో దేంట్లో పనిచేసినా సరే 24 విభాగాలకు సంబంధించినటువంటి సంస్థల్లో మీ గుర్తింపును రద్దు చేస్తున్నాం. అట్లనే మీకు తర్వాత మేము ఎవ్వరం కూడా అవకాశాలు ఇవ్వము అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు? అయితే ఈ 100 మందిలో
దొరికి 200 మంది పోతే 103 మంది అర్ధరాత్రి 12 తర్వాత 103 మంది దొరికిర్రు. కానీ రాత్రి 10 గంటల లోపే చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందులో ముఖ్యమైనటువంటి సినిమా వాళ్ళు కూడా ఉన్నారనేటువంటిది సమాచారం. ఇప్పుడు అక్కడ రాత్రి 10 గంటల లోపు ఉన్నటువంటి సినిమా వాళ్ళు ఎవరనేటువంటిది సీసీటీవీ ఫుటేజ్లన్నీ మేము తీస్తున్నామని బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. అది తీస్తే తెలుగు సినిమాలలో పెద్దలుగా చిలామణి అవుతున్నటువంటి వాళ్ళ బండారం కూడా బయటపడుతుంది అనేటువంటి భయం ఇప్పుడు చాలామందిలో ఉన్నది. దీని వెనుక వాళ్ళు కూడా ఉన్నారా? ఎవరున్నారు? ఎవరెవరు? ఈ 200 మందిలో 103 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దుగాల పోలీసుల విచారణలో ఆ మిగిలినటువంటి 100 మంది ఎవరు? రాత్రి 10 లోపే వెళ్ళిపోయి పాపం బుద్ధిగా 10 గంటల వరకే మేము ఆ డ్రగ్స్ తీసుకుంటాం, 10 తర్వాత తీసుకోమని బుద్ధిగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరు? కేవలం ఆ డ్రగ్స్ తీసుకోవడానికి మాత్రమే పార్టీ అరేంజ్ చేసిరా? పార్టీ అరేంజ్ చేసిన దగ్గర డ్రగ్స్ తీసుకున్నారా? కర్ణాటకలో గతంలో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు వాళ్ళ బంధువులకు కూడా డ్రగ్స్కు సంబంధించినటువంటి సంబంధం ఉందనేటువంటి కేసును ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు పునర్విచారణ చేయట్లేదు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైనా సరే కర్ణాటకలో డ్రగ్స్ దందాలో కానీ డ్రగ్స్ తీసుకొని దొరికినటువంటి కేసులు కొన్ని ఉన్నాయా లేవా? వాటిపైన అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేసినారా లేదా? ఆ ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విచారణ చేస్తలేరు? గతంలో ఉన్నటువంటి కేసు అవి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సర్కారే ఉంది, ఇప్పుడు వాళ్ళు సహకరిస్తారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ సర్కారే ఉంది. మీరే విచారణకు ఆదేశించవచ్చు. ఆదేశించి అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ డ్రగ్స్ దందాలో, గతంలో కర్ణాటక బెంగళూరు వేదికగా జరిగినటువంటి డ్రగ్స్ అమ్మకాల్లో కానీ కొనుగోలులో కానీ డ్రగ్స్ తీసుకునేటువంటి అంశాల్లో కానీ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులు నేతలు ఎవరైనా ఉన్నారా? ఆ డ్రగ్ పెడ్లర్స్ ఎవరెవరికి అమ్మినారు? ఎవరెవరు డ్రగ్స్కు బానిసై బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ అక్కడ డ్రగ్స్ తీసుకొని మళ్ళీ వెంటనే వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరు? ఏ స్థాయి వాళ్ళు ఉన్నారు? ఈ విచారణ చేసి బయటికి ఎందుకు పెట్టట్లేదు? అందులో ఎవరైనా పార్టీలు మారారా ఇప్పుడు? లేదంటే ఆ కేసు మీరు తీయకండి మేము పార్టీలో చేరుతామని ఒప్పుకున్నారా? ఏ శక్తులు అడ్డుకుంటున్నాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను విచారణ చేయడానికి, అరెస్టు చేయడానికి? గతంలో ఉన్నటువంటి కేసులు 3 కేసులు ఉన్నాయి ఇప్పుడు. 3 కేసులు. ఒకటి గతంలో సినిమా వాళ్లకు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసు ఎందుకు అర్ధాంతరంగా ముగిసింది? ఎందుకు ఆధారాలు సేకరించడంలో అప్పుడున్నటువంటి అధికారులు విఫలమయ్యారు? దాని వెనుక పనిచేసినటువంటి శక్తులు ఏమిటి? సన్బర్న్ అనేటువంటి కేసు రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ సన్బర్న్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు కేసు ముందుకు పోలేదు? ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉన్నది కాబట్టి దాన్ని ఎందుకు ముందుకు తీసుకురావడం లేదు? 3వ కేసు కర్ణాటకలో గతంలో అప్పటి అధికారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఇదే కర్ణాటక బెంగళూరుకు సంబంధించినటువంటి డ్రగ్స్ దందాలో డ్రగ్స్ తీసుకున్న దాంట్లో ఉన్నారనేటువంటి ఆరోపణలు సైతం వచ్చినాయి. దానిపైన చాలామంది వివరణ కూడా ఇచ్చుకున్నారు. దానిపైన ఎందుకు పునర్విచారణ చేయడం లేదు? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కారు ఆ దిశగా ఎందుకు ఆలోచిస్తలేదు? ఇంకొకటి, ఈ సినిమా వాళ్ళు మారరా? అందరూ కాదు, కొన్ని లక్షల మంది ఉంటే 10 మందో 20 మందో 30 మందో డ్రగ్స్ తీసుకోవడమో లేకపోతే గలీజ్ దందా చేయడమో చేసి ఉండవచ్చు. కానీ ఆ 20-30 మందిని కూడా ఇగో మేము సినిమా వాళ్ళమందరము కలిసి ఇగో సినిమా డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళను మేము వెలేస్తున్నాము అనేటువంటి మాట ఒకటి తీసుకోకపోతే, లేదు ఒక ఏడాది పాటు వాళ్ళని దూరం ఉంచుతాం, ఏడాది పాటు వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదు లేదంటే పిచ్చి పనులు చేయలేదు అనుకుంటే అప్పుడే మేము మళ్ళీ సినిమా అవకాశాలు ఇస్తామనేటువంటి మాట ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు చేయడం లేదు? సో అది చేయకపోవడం వల్లనే ఈ విచ్చలవిడితనం అయిపోయింది. లేకపోతే మనం కూడా జర్మనీ చేతులెత్తేసి గంజాయికి కొంత మోతాదు వరకు తీసుకున్నా ఏం కాదని చెప్పేటువంటి పరిస్థితికి అయితే ఎట్లా వెళ్ళిందో మన రాష్ట్రాల్లో మన దేశంలో కూడా ఆ స్థితి ఉడతా పంజాబ్ అనేది చూసినాం కదా. పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో ఉండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంజాబ్ నుంచి డ్రగ్స్ అంతా కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి ఆ రాష్ట్రం నాశనం అవ్వడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితులను మనం కళ్ళారా చూస్తున్నాం. డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఈ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెంటనే చర్యలు తీసుకోవట్లేదనేటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూడాలి. లేకపోతే